నిజమండి, మా ఇంట్లో ఎప్పుడు నాన్ వెజ్ వండినా మాకు ఇదే గోల. అది కుక్ అయ్యేలోపే సగం గిన్నె ఖాళీ అయిపోతుంది. కర్రీ మంచిగా కుక్ అయ్యి కొంచెం ఉప్పు కారం ఇట్లా పడిందో లేదో మా వాళ్ళందరూ ప్లేట్స్ పట్టుకొని కిచెన్ లో రెడీగా కూర్చుంటారు. ఇంకా మా ఫేసులు చూసి మా మమ్మీ మాత్రం ఏం చేయగలుగుతుందని చెప్పండి. ఒకరి తర్వాత ఒకరికి ప్లేట్స్ లో అందిస్తూ ఉంటుంది. వచ్చిన వాళ్ళు మళ్ళీ రెండో రౌండ్ కూడా వస్తారనుకోండి, అది వేరే విషయం. ఇంకా అది ప్లేట్స్ లో పట్టుకొని ఫుడ్ కి ముందు స్టార్టర్ ఎంజాయ్ చేసినట్లు ఫీల్ అయిపోతూ తినేసేయడమే. ఇంకా టేస్ట్ విషయం అంటారా, నా దృష్టిలో నాన్ వెజ్ ఎక్కడ చేసినా, ఎవరు చేసినా, ఎలా చేసినా కొంచెం ఉప్పు కారం మసాలాలు కరెక్ట్ గా పట్టిస్తే చాలు, టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. ఎప్పట్లాగానే ఈసారి మా మమ్మీ కూడా సూపర్ చేసింది అనుకోండి. అబ్బాబాబా, ఎంతైనా మటన్ టెస్టే ఇచ్చి పడేసింది. మేమందరం చేస్తున్న హడావిడికి ఆఖరికి మా మింటూగాడ కూడా వచ్చి నాకేమైనా పెడతారా లేకపోతే మీరే తింటారా అన్నట్లు చూసాను. ఖాళీ అయిన గిన్నెని చూస్తూ ఇంకేం చేయలేక టీవీలో ఒక మంచి మూవీ పెట్టుకొని ప్లేట్లో మిగిలిపోయిన మటన్ పెట్టుకొని అది కూడా కానిచ్చేసేసాం. మరి మీ ఇంట్లో పరిస్థితి ఏంటో కమెంట్ చేయండి. బాయ్.